అందరికీ నమస్కారం అండి. జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు ఇడ్లీతో బజ్జీలు చేస్తున్నానండి. ఇలా ఇడ్లీలు మిగిలినప్పుడు ఈవినింగ్ స్నాక్స్కి బజ్జీలు చేసుకోవచ్చండి. నేను ఒక 7 ఉన్నాయండి మిగిలి, వాటితో చేస్తున్నాను. వీటిని హాఫ్గా కట్ చేసుకోవాలి. ఇడ్లీ అయినా కూడా చేసుకోవచ్చు, కాకపోతే ఇది కొంచెం సన్నగా ఉంటాయని చెప్పి నేను సగం వరకు కట్ చేస్తున్నాను. ఇడ్లీని 2 ముక్కలుగా చేస్తున్నానండి. చేసి వీటిని ఇప్పుడు బజ్జీలు వేసుకోవాలి. చాలా బాగుంటాయండి. ఎంతైనా ఇంట్లో చేసుకున్నది అది వేరు కదా. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి ఆయిల్ వేసానండి. ఇది మంట తగ్గించి పెట్టుకోవాలి. తర్వాత ఒక గ్లాసు శనగపిండికి 2 చెంచాల బియ్యం పిండి కలుపుకోవాలి. తగినంత ఉప్పు వేసి కలపాలండి. కొంచెం కారం వేసుకుని కలుపుకోవాలి. కారం అంటే ఇది పచ్చళ్ళ కారం అండి, పచ్చి కారమేను. వేసి కలుపుకోవాలి. తర్వాత చిటికెడు వంట సోడా వేసి కలపాలండి. కొంచెం వాము, బజ్జీలు అంటే వాము ఉండాలి కదండి, కొంచెం డైజెషన్కి బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసి కలపాలండి. బజ్జీల పిండి మాదిరిగా ఒకేసారి వాటర్ పోయకూడదు, కొంచెం కొంచెం పోసి కలుపుతూ ఉండాలి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు వీటిని బజ్జీలు వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత చూసుకుని ఇప్పుడు ఒక్కొక్క హాఫ్ చేశాను కదా ఇడ్లీని, దాన్ని ఒక్కొక్కటి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలండి. పైనేమో కరకరలాడుతూ ఉంటుంది, లోపలేమో స్మూత్గా మెత్తగా ఉంటుందండి ఇడ్లీలు కదా. ఇట్లా ఈవినింగ్ స్నాక్స్కి హాలిడేస్లో పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు చేసి పెడితే, రోజు ఒకే ఇది చేయలేం కదండి, అప్పుడప్పుడు ఇలా మార్చవచ్చు ఫుడ్డు. ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటాయండి. ఇది మరోవైపు తిప్పుకోవాలి. ఇలా ఉన్న ఇడ్లీలు మనం కట్ చేసి పెట్టుకున్నవన్నీ చేసుకోవచ్చు. అంటే ఎక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ చేసుకోవాలండి. బాబు నేనే కదా, ఈవినింగ్ స్నాక్స్కి ఉంటాయని చేస్తున్నాను. వాడికి రోజు ఏదో ఒక వెరైటీ చేసి పెట్టాలండి. ఇప్పుడు హాలిడేస్లో ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదండి, అందుకే చేస్తున్నాను. ఈ ఇడ్లీ బజ్జీ చాలా బాగుంటాయండి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. అయిపోయిందండి ఇడ్లీ బజ్జీలు. ఇప్పుడు గార్నిషింగ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తానండి. నేను చేసే వంటలు ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి. నాకు వంట చేయటం అన్నా కూడా వెరైటీవి చాలా ఇష్టం అండి, అందుకే చేస్తున్నాను ఈ ఛానల్ పెట్టి. అయిపోయిందండి ఇడ్లీ బజ్జీ. మీరు కూడా చేసుకుని కామెంట్స్లో ఎలా ఉన్నాయో పెట్టండి. అయిపోయిందండి ఇడ్లీ బజ్జీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమార్.